అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు బుధవారము 28వ తారీఖు జనవరి నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాలం పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావర్తన చూసినట్టయితే మనం చదువుతున్న చూడండి, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనాన్ని గమనించినట్టయితే, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడను రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ప్రభు యొక్క మాట, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు ఎవడను నీ మీదకి ఎవడను రాడని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు చూసే మాట ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉండి మనకు ఎవరైతే హాని చేయడానికి వస్తున్నారో వారెవరో కూడా మనకు హాని చేయకుండా ప్రభు కాపాడేవాడు ఉంటున్నాడు. అయితే అసలు మనకు హాని చేసేవారు ఎవరు? మనకు హాని చేయాలనుకునేవారు ఎవరంటే దేవుని వాక్యంలో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి మనం చూసినట్లయితే మొట్టమొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదికాండం 31వ అధ్యాయం 7వ వచనం. మనకు హాని చేయాలనుకునే వారు ఎవరు? ఆదికాండము 31వ అధ్యాయము మనం చూసినట్టయితే 7వ వచనాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వదనం. కాబట్టి మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీవితము మార్చాను, అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయనివ్వలేదు. ఇక్కడ గమనించాల్సిన కోణం, మొట్టమొదటిగా ఆయన మనకు తోడుగుండి ఎవరు మనకు హాని చేయకుండా కాపాడేవాడు. అసలు మనకు హాని చేసేవారు ఎవరంటే మొట్టమొదటిగా మనల్ని మోసపుచ్చేవారు. ఎవరినైతే మనం నమ్ముతామో, ఎవరి మీద అయితే నమ్మకం కలిగి ఉంటామో, ఎవరైతే మనల్ని మోసం చేస్తారో వాళ్ళే, మనం నమ్మిన వారే మనల్ని మోసం చేసి మనకు హాని చేసేవారు ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, ఎవరి ద్వారా ఆయన మనకు హాని రాకుండా ఆయన మనకు తోడుగా ఉంటున్నాడంటే, మనల్ని మోసపుచ్చి మనల్ని మోసం చేసి మనకు హాని చేసేటటువంటి వర్గాలు. ఎవరైతే మనల్ని మోసపురుస్తారో, ఎవరైతే మనల్ని మోసం చేస్తారో అటువంటి ద్వారా మనకు హాని వచ్చింది. కాబట్టి ఆ హాని రాకుండా మనల్ని మోసం చేసే వారి దగ్గర నుండి మనకు హాని రాకుండా కాపాడేవాడు అంటాడు. రెండో కోణాన్ని చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 26వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 26వ వచనం. నా ఏలినవాడా, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నన్ను కాపాడు. కాబట్టి ఇక్కడ రెండో కోణం, క్షమించండి, నెహెమ్యా గ్రంథం 6:2 రాయబడుతూ వచ్చింది. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ రాయబడిన మాట నేను చదువుతున్నా చూడండి. సన్బల్లటును గేషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓను మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనం కలుసుకుందాం రండి అని నా ఎదుకు వర్తమానం పంపిరి. ఇక్కడ రెండో కోణం చూసినట్లయితే ఎవరు మనకు హాని చేసేవారంటే మన ఎడల కుయుక్తిగా ఉండేటటువంటి, ఒకటి మనల్ని మోసం చేసేటటువంటి వారు మనకు హాని చేస్తారు, వారి దగ్గర నుంచి దేవుడు కాపాడతానికి తోడుకుంటాడు. రెండోదిగా ఎవరు మనకి హాని చేస్తారంటే రెండో కోణం, మన ఎడల కుయుక్తిగా మాట్లాడేవారు. ఎవరైతే మన ఎడల కుయుక్తిగా మాట్లాడతారో, మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా మన ఎడల కుయుక్తి పరంగా ఎవరైతే మాట్లాడుతూ వస్తారో అలాంటి వారు మనకి హాని చేసేవారు ఉంటారు. ఇది రెండో కోణం. సో మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మన ఎడల ఎవరైనా కుయుక్తిగా ప్రవర్తించినా అంటే జ్ఞానం కలిగిన అనుభవం ఉన్నట్టుగానే అజ్ఞానంతో ప్రవర్తించేవారు ఉంటారు. కాబట్టి అలాంటి అనుభవాలు అంటే మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా అపార్థం తీసుకుంటూ, కానీ అది అపార్థం తీసుకున్నట్టు ఆ అనుభవం కూడా కనబడకుండా మాట్లాడేవాళ్ళు ఉంటారు. అలా కుయుక్తి పరంగా ఉన్నటువంటి వారు ఏ రోజే మనకు హాని చేస్తారు. కాబట్టి అలాంటి వారు మనకు హాని చేయకోకుండా ఆయన మనకు తోడుగుండేవాడు ఉంటాడు. ఇక మూడోదిగా చూసినట్లయితే ఎవరు మనకు హాని చేసేవారు? మొదటిగా మనల్ని మోసపుచ్చేవారు, రెండు మన ఎడల కుయుక్తిగా మాట్లాడేవారు. మూడోదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడుతున్న మాటను మనం చూస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 32వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనంలో ఏడో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ రావచ్చు. ఏమని రాయబడుతూ వచ్చింది చూడండి. రాజు బాలుడు అబ్షాలోము క్షేమం కొన్నాడా అని అడిగాను. అందుకు కూషి చెప్పిన అదేమనగా, నా ఏలినవాడు రాజు నాకు నీ శత్రువులను నీకు హాని చేయవాలని నీ మీదకు వచ్చిన వారందరూ ఆ బాలుడు ఉన్నట్టుగానే ఉందరు గాక. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం మూడో మాట ఏంటంటే, ఎవరు మనకు హాని చేసేది? మొట్టమొదటిగా మనల్ని మోసపుచ్చే మనల్ని మోసం చేసేవారు. రెండోదిగా మన పట్ల కుయుక్తిగా మాట్లాడేవారు. మూడోదిగా ఎవరు మనల్ని మోసం చేస్తున్నారంటే శత్రువులు. అంటే ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళు మనల్ని మోసం చేసేవారు ఉంటారు. ఈరోజు మనం ఉదయకాలం పడక మిస్ లేకుండా ప్రభు యొక్క కృపావార్తను విన్నట్లయితే ఎవరైతే మనల్ని మోసం ఎవరంటే మనల్ని మోసం చేసేది, మనకు హాని చేసేది మన శత్రువులే. ఎవరైతే మనకు శత్రువులు ఉంటారో వాళ్ళు మనకు హాని చేయడానికి ఇష్టపడతారు. అయితే దేవుడు మనకు తోడుగా ఉండి ఈరోజు మాట్లాడుతున్నాడు. నేను మోసపుచ్చే వారి దగ్గర నుండి, నీ ఎడల కుయుక్తిగా ప్రవర్తించే వారి దగ్గర నుంచి, నీకు ఎవరైతే నీ ఎడల శత్రుతత్వం కలిగి శత్రువులు ఉంటూ వస్తున్నారో వాళ్ళందరి ద్వారా నీకు హాని జరగకోకుండా కాపాడుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మూడో మాట.
ఇంకా 4వ విషయాన్ని మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 26వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 26వ వచనం మనం చూసినట్లయితే నా ఏలినవాడ యెహోవా జీవంతోడు నీ జీవంతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నన్ను ఆపి ఉన్నాడు, నీ చెయ్యి నేను సంరక్షించనన్న మాట నిజమని యెహోవా జీవంతోడు నీ జీవంతోడని ప్రమాణం చేయుచున్నాను. కానీ 4వది ఎవరు మనకు హాని చేసేదంటే మన ప్రాణాన్ని తీయాలనుకునేవాడు. ఒకటి మనల్ని మోసపుచ్చేవారు, 2 మన ఏళ్ళ కుయుక్తిగా మాట్లాడేవాడు, 3 మన శత్రువులు, 4వదిగా మన ప్రాణం తీయాలనుకునేవాడు. ఎవరైతే మన ప్రాణం తీయాలనుకుంటారో వాళ్ళు మనకు హాని చేస్తారు. సో మన ప్రాణాన్ని కొరకు ఎదురు చూసేవారు, మన ప్రాణం ఎప్పుడు తీయాలని ఎదురు చూసేవారు, మన ప్రాణానికి నష్టం చేయాలనుకున్నటువంటి వారు మన ఎడల హాని చేసేవారు ఉంటారు. సో 5వదిగా చూసినట్లయితే యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తున్నమాట 12వ వచనం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనం రాయబడుతుంది, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశం ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చెయ్యకూడదని అపవాదికి సెలవేగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళాడు. కాబట్టి 5వ కోణం ఏంటంటే ఎవరు మనకు హాని చేస్తారంటే అపవాది. సో అపవాది యొక్క కుయుక్తి ఏంటంటే మనం దేవుని బిడ్డలకు ఉన్నాం కాబట్టి, రక్షించబడ్డాం కాబట్టి, మారుమనసు పొందాం కాబట్టి, బాప్తిసం తీసుకుని క్రీస్తులో మంచి మార్గం నడుస్తూ ప్రభువుని ఆరాధన చేస్తూ ప్రభువులో పాల్గొంటూ ప్రతి సంఘ ప్రార్థనలో, ప్రతి బైబిల్ స్టడీలో, ప్రతి ఉపవాస ప్రార్థనలో, ప్రతి కూడికి అటెండ్ అవుతూ దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు సాతానుడు మనం దేవునిలో ఎదుగుతున్నటువంటి విధానం చూసి ఓర్వలేక మనకు హాని చేసేవాడు ఉంటాడు. సో అలాంటి హాని మనకు జరగకోకుండా చూడండి, మోసం చేసేవారి ద్వారా కానీ, కుయుక్తి పరుల ద్వారా కానీ, శత్రువుల ద్వారా కానీ, ప్రాణం తీయాలనుకునే వారి ద్వారా కానీ, లేదా అపవాది ద్వారా కానీ ఏ హాని జరగకోకుండా ఆయన నీకు తోడుగుండి కాపాడాలనుకున్నాడు. అలా దేవుడు కాపాడాలంటే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనం కాపాడటం కొరకే, ప్రతిదినం ఆయన మనకు తోడుగుండి ఏ హాని మనకు చేయకోకుండా ఆయన కాపాడటం కొరకే మనం ప్రార్థన చేసుకునే వారు ఉన్నట్లు ఈ దినమంతా కూడా ప్రభువట్ల మీకు సహాయం చేసి ఏ హాని ఈ రోజంతట్లో ఎవరైనా నీకు హాని చేయాలనుకుంటే అట్టి వారి దగ్గర నుంచి ఏ హాని జరగకుండా ప్రభు నేను కాపాడినట్టు ప్రభు సాయించను కాక ప్రార్థన. మమ్మల్ని మీకు ఎక్కువగా ప్రేమించిన ఈ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు వందనాలు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలం చేయండి, బాగు తోడుగా ఉండి ఎవరు హాని చేయకుండా కాపాడమని, ఎవరు హాని చేస్తారో చూపిస్తూ వచ్చారు వాటి ప్రకారం మేము జాగ్రత్త కలిగిన వారి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నట్టు సాయించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనములు, ప్రైజ్ ది లార్డ్.